అంటున్న సంఖ్యలో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యువటి ప్రేక్షకులకు మన రాంగోపాల్ సార్కి, రామిడన్న గారికి, శ్రీనివాస్ గారికి, మీకు అందరికీ నమస్కారం మేడం. ఇందాక మీరే అన్నారు తెచ్చిన పార్టీ ఇచ్చిన పార్టీ. ముఖ్యంగా 2023 నవంబర్ ముందు అంటే ఒక 3 నెలల ముందు వరకు కూడా బీజేపీ పార్టీ ముందంజలో ఉండే. ఇది కొన్ని అంశాలు మనం జగమెరిన సత్యాన్ని కూడా మాట్లాడుకోవాలి. మరి ఆ 3 నెలలు ఏం జరిగింది? 3 నెలలు మరి అధిష్టానం ఆ రోజు అధ్యక్షుని ఎందుకు మార్చిండ్రు? ఎవరి కోసం మార్చిండ్రు? ఎవరు ఢిల్లీ పోయి మాట్లాడితే మార్చారు అనే అంశాల మీద ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఒక ప్రజాస్వామ్యవాదులుగా, పార్టీల అధినేతలుగా, పార్టీ నాయకులుగా, ఫోర్త్ ఎస్టేట్గా, ప్రజలుగా ఒకసారి ఆలోచించుకుంటూ వస్తే ఆ రోజు ఒక మంచి అంశం ఉండే, ఒక అవకాశం ఉండే. మరి ఆ అవకాశాన్ని బీజేపీ నాయకులే మరి ఎవరికి తాకట్టు పెట్టారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అదొక అంశం. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి చూస్తే మరి 1997లో కాకినాడ మహాసభలో ఒక ఓటు 2 రాష్ట్రాలని ఒక తీర్మానం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బీజేపీ ద్వారా అయ్యింటే ఇక్కడ ఉనికి ఉండేది. 2002 సంవత్సరంలో మరి 3 రాష్ట్రాలు ఇచ్చారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఇచ్చారు. అదే సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉంటే మరి వారికి అవకాశం ఉంటుండే. అదొక అంశం. మరి ఇంకొక అంశం ఏంటంటే దేశం మొత్తం మోడీది ప్రభావం ఉంది, నడుస్తుంది అంటే అది ఉత్తర భారతదేశంలో మరి ఎక్కువ వరకు మరి అక్కడ బ్రాహ్మణిజం, మరి ప్రపంచంలోనే నెంబర్ 1 లీడరు, విశ్వగురు ఇవన్నీ కూడా చెప్తారు కదా. ఇవన్నీ చెప్తుంది మేడం. కానీ ఒక సెంటిమెంట్ అనేది రాస్తుంది, దేశవ్యాప్తంగా ఒక సెంటిమెంట్ రాస్తుంది. జై శ్రీరామ్ నినాదం ఒక సెంటిమెంట్తో వెళ్తున్న పరిస్థితి. కానీ సంక్షేమానికి వస్తే ప్రజలు డెక్కన్ పీఠభూమి అంటే మనది. ఇప్పుడున్న మన 10 రాష్ట్రాలు డెక్కన్ ప్రాంతం మనది. మన ప్రాంతంలో మెయిన్గా కూడు, గూడు, గుడ్డ కావాలి. వీటి మీద ఎక్కువ ఆలోచిస్తారు. నువ్వు ఆ దేవుడు వచ్చిండు, ఈ దేవుడు వచ్చి అంటే నమ్మరు. విప్లవ చైతన్యానికి నాంది ఈ 5 రాష్ట్రాలు. అది తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ಮತ್ತೆ కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇక్కడ సుదీర్ఘంగా చాలా వరకు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా తదనంతరం బ్రిటిష్ వారి మీద భయంకరంగా పోరాటం చేసి అది సాంస్కృతిక విభాగానికి, సాంస్కృతిక నేపథ్యానికి మూలాలు ఈ డెక్కన్ పీఠభూమి. కాబట్టి ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మార్వాడిస్ కానీ మిగతా జైన్లు మిగతా చాలా వరకు ఒక సెంటిమెంట్ ఒకటి రాసుకుంటుంది. కాబట్టి ఆ సెంటిమెంట్ ప్రకారం మెరుగుతుంది. అదొక అంశం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంది? ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన ఎప్పుడు అనేది మీరు పెట్టిన బ్యానర్ అన్నప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ 2014 నుంచి వాళ్ళదేంది మరి ఉన్నది. కాబట్టి మరి ఆర్టికల్స్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది, గ్రీనింగ్ పవర్ మీ చేతిలో ఉంది, అభివృద్ధి ఫలాలు ఇచ్చే పవర్ మీ చేతిలో ఉంది, సంక్షేమ నిధులు ఇచ్చే మీ చేతిలో ఉంది. మరి ఈ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరి ఇక్కడి నుంచి 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మరి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 8 మందిని ఎంపీలు ఇచ్చారు. మంచి అవకాశం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళలోపు మీకు ఉన్నటువంటి పరిధిలో మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మేము ఇది చేశాం, ప్రజలకు ఇది చేశాం అని చెప్పి ఓట్లు అడిగితే ప్రజలు ఎందుకు కన్విన్స్ గారు? ప్రజలు అప్పట్లాగా ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు కానీ అని చూస్తూనే ఉన్నారు. ఎవరిని పట్టం కడితే ఎవరు ఉపయోగం ఉన్నది, ఎవరు చేస్తే ఎవరు ఉపయోగం ఉన్నది అనేది ఆలోచన. మొన్న మనం జరిగిన 11వ తారీఖు జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికనే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఎందుకంటే ఒక నవయువకుడు, ఒక బీసీ బిడ్డ, లోకలోడు, మరి ఈయనకు పట్టం కడితే రేపు మరి మా ప్రాంతం బాగుంటుందని మరి ఏకదాటిగా ఒక లైన్ మీద వచ్చి ఓటేసిన పరిస్థితి. కాబట్టి అక్కడ సెంటిమెంట్ పనిచేయలే. ఒక బీఆర్ఎస్ పార్టీ అనేది జై తెలంగాణ నినాదం ఒకటి, భర్త చనిపోయినటువంటి ఒక సానుభూతి ఒకటి పనిచేయలేదు. ఇక్కడ ఏంటంటే మనకు సేవకుడు కావాలి. వీళ్ళని గెలిపిస్తే మాకు అభివృద్ధి అవుతుంది, వీళ్ళని గెలిపిస్తే మాకు వాటర్ వస్తుంది, వీళ్ళని గెలిపిస్తే మాకు ఎలక్ట్రిసిటీ వస్తుంది, మా రోడ్లు మరి విస్తరణ జరుగుతుంది, మాకు కాలేజీలు వస్తాయి, ఇక్కడ కాలేజీలు లేవు, ఉపాధి లేదు, ఉపాధి అవకాశం వస్తాయని అవన్నీ చూసింది మేడం. కాబట్టి ప్రజలు ఎప్పుడే కానీ ఏం చూస్తారంటే
వీళ్ళ వల్ల నాకేం ఉపయోగం అని చూస్తారు. ఈ పార్టీ వల్ల నాకేం ఉపయోగం, ఈ అభ్యర్థి వల్ల నాకేం ఉపయోగం, ఈయన ఓటు వేస్తే నాకేం లాభం. ఇక తాగడలు, బిర్యానీ, డబ్బులు పంపకాలు ఇవన్నీ ఆనవాయితీ. వీళ్ళ కొత్తగా వచ్చింది ఏం కాదు. కానీ ముఖ్యంగా ఓటర్ అనేవాడు, ఇంతకుముందు ఒక అమాయకుడు, కానీ ఇప్పుడు ఓటర్ ఒక షూటర్ అయ్యాడు. ఓటర్ ఒక షూటర్. చూడండి 2023 ఎలక్షన్లో ఇదే బీజేపీ పార్టీకి 25,000 వేశారు, 25,000 వచ్చింది. ఈరోజు 7,000 వచ్చింది. మళ్ళీ అదే దీపక్ రెడ్డి, అదే బీజేపీ పార్టీ, మళ్ళీ ఈరోజు కూడా అదే దీపక్ రెడ్డి గారు. అంటే మార్పు అనేది ఏ పార్టీ అయినా కూడా గమనించాలి. ఈరోజు బీజేపీ పార్టీ అధికారం కావాలి, మాకోసారి అవకాశం ఇవ్వండి అంటే మరి మీరు ఏం చేసినా ఓటేయాలి. అది ప్రజల నుంచే మేము అడుగుతాం. మేము పార్టీలో వారికి కాదు, పార్టీలో వారికి విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అది కూడా ఎందుకోసం అంటే ప్రజల సంక్షేమం కోసమే, వ్యక్తిగతం కాదు. ఇప్పుడు పెద్దల పాత్ర దేశంలో వహిస్తున్నది బీజేపీ పార్టీ. ప్రభుత్వం ఉన్నది 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది బ్రహ్మాండంగా తీసుకురావాలి. అవతల గుజరాత్ రాష్ట్రము, అవతల మిగతా ఉత్తర భారతదేశం రాష్ట్రాలు తీసుకెళ్తున్నాయి 35 సంవత్సరాలు. అవునండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భాలు, మన విద్యా వ్యవస్థ కోసం లోకేష్ గారు వెళ్ళి 4,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మరి మనకి ఎందుకు ఇస్తలేదు? అంటే ఎన్డీఏ పాలన ఉంటే ఒక లెక్క, మరి మిగతా పార్టీ ఉంటే ఒక లెక్క. నువ్వు పార్టీ చూస్తున్నావా లేకపోతే ప్రజలు చూస్తున్నావా? ఎన్నికల సమయంలో ఓట్లప్పుడు పార్టీలు చూడాలి, అది ప్రత్యక్ష యుద్ధం. అది దాని తర్వాత ప్రజలు, దేశ ప్రజలుగా, రాష్ట్ర ప్రజలుగా, ప్రజలకు ఉన్నటువంటి వెసులుబాటు, వాళ్ళకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు ఇక్కడ ఒక్కటైనా ఈ 11 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జాతీయ పథకానికి సంబంధించినటువంటిది ఏదైనా నెలకొల్పారా? 2 మంత్రులు ఉన్నారు మనకు, చాలా సంతోషం. ఎక్కువ మరి ఎంపీలను కూడా ఇచ్చారు, మొన్న ఏమి ఇచ్చారు, సంతోషం. ఏమి చెప్పి మీరు ఓటు అడుగుతారు? ఎట్లా వస్తుంది అధికారం? మరి ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి ఎంతమంది మీరు దానిలో ఉన్నారు? ఇప్పుడు బీసీ ప్రవచనం నడుస్తుంది దేశం మొత్తంలో. మీరు బీసీలకు ఇస్తారని చాలా ఎదురు చూశారు రాష్ట్ర అధ్యక్షుడిగా, మళ్ళీ ఓసీకే ఇచ్చారు. బీసీ ప్రధానమంత్రి కాంగ్రెస్ నుంచి బీసీ అవకాశం ఉందా? బీసీ ప్రధానమంత్రి మేమంటే కాంగ్రెస్ నుంచి బీసీ ప్రధానమంత్రి ఆయనకు బీసీ భావజాలం తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఒకటి ఇప్పుడు 50 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు బీసీ మా పార్టీ ప్రెసిడెంట్ అయితే ఇచ్చారు. మా పార్టీ ప్రెసిడెంట్ అధికారం ఇది కాదు, సీఎం కావాలి కదా, డిప్యూటీ సీఎం ఉండరు, మాకు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. ఒకటి మాట్లాడుకుంటున్నాం, ఒక చర్చా వేదిక ఏంటంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు వ్యత్యాసం, దీనికి దానికున్న వ్యత్యాసం, దీనికి దానికున్న వ్యత్యాసం ఏంటి మేడం? దీనికి దానికున్న వ్యత్యాసం ఏంటి? మాకు మీకున్న వ్యత్యాసం, మేము ఉత్తరప్రదేశంలో మీకు పట్టం కడుతున్నాం, మేము దాన్ని అప్సెట్ చేస్తున్నాం. ఓకే, ప్రజా దీవెన, ప్రజా జడ్జిమెంట్ అనేది మనం గౌరవించాలి. కానీ ఇక్కడ మీరు చాలా ఏళ్ళ నుంచి అంటే చూస్తున్నారే, ఊరి ఊగుతున్నారు. కానీ ఊరి ఊతున్నప్పుడు మీకు ఒక ఊతం రావాలి, ఒక ఊపిరి రావాలి, ఒక ఉపయోగం పడాలి. అంటే ఉపయోగపడే పనులు ప్రజలకు ఏం చేశారనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూస్తారు మేడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్ల ముందు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంబంధించిన ఎమ్మెల్యేల మీద, వాళ్ళకి సంబంధించిన వాటి మీద బాగా దృష్టి పెట్టింది. మిగతా బీసీలకు ఇచ్చినటువంటి వాటా దృష్టి పెట్టింది. మీరు చూడండి, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంగ్రెస్ వేరు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరిని మమేకం చేస్తూ, అందరిని కలుస్తూ, విద్యావంతులను, ఉద్యమకారులను కలవడం, కళాకారులను కలవడం. స్వర్గీయ అందశ్రీ గారు మొన్న మనకు కాలమయ్యారు, వారు కూర్చోబెట్టి వారితో ఎన్నో సలహాలు తీసుకోవడం, డికే అరుణ గారు కలిసి సలహాలు తీసుకోవడం, జారెడ్డి గారిని కలిసి సలహాలు తీసుకోవడం. అంటే ప్రభుత్వం రావడమే లక్ష్యంగా, ప్రభుత్వాన్ని నిలబెట్టాలి, ప్రభుత్వం తీసుకురావాలి, ప్రజలకు చేయాలి, ఇంద్రమ్మ రాజ్యం కావాలి, ఇంద్రమ్మ కోరుకున్నటువంటి బియ్యం రావాలి, ఇండ్లు కావాలి అనే నేపథ్యంతో ఆయన పాదయాత్రలు చేసి, వర్షంలో కూడా పాదయాత్రలు చేసి, అందరి ఇంటింటికి వెళ్ళి అన్ని వర్గాలను, గోండులను, లంబాడీస్, మాదిలను, మాలలను, అన్ని వర్గాలను, మైనార్టీలను కలుపుకొని పోయి ఈరోజు రాజ్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అలాగే చేయండి. మీరు ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఒక కేంద్ర మంత్రి అండి, చాలా బాధాకరమైంది. మొన్న రహమత్ నగర్లో కేంద్ర మంత్రి వచ్చి బండి సంజయ్ గారు మొలతాలు ఉన్నోడు మాత్రమే ఓటేయండి అంటాడు.
మొంతాలు లేని కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అనడం ఏంటి మరి? దానికి కౌంటర్ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు దానికి కౌంటర్ అనాల్సి వస్తుంది. అందుకే అది కాదు మాట్లాడాల్సింది, అది కాదు మాట్లాడాల్సింది. మాది సంక్షేమం అభివృద్ధి మా లక్ష్యం మాట్లాడాలి. మీరు కాంగ్రెస్ కూడా అదే మాట్లాడగలరు మరి. మీరు ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని ఎందుకు మాట్లాడారు? మైనార్టీల పక్షపాతి, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు పార్టీలా, మైనార్టీకి రక్షణ ఇచ్చేది కాంగ్రెస్. మెజార్టీలు వద్దా? అందరూ ఉన్నారు, సపోర్ట్ అవుతున్నారు. అవునండి, ఇప్పుడు వాళ్ళ పార్టీ పక్షపాతి, వీళ్ళ పక్షపాతమా? ఇంకా మీరు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? దళితులు అంటే కాంగ్రెస్, బీసీలు అంటే కాంగ్రెస్, మైనార్టీ అంటే అది కాంగ్రెస్. కదా చెప్పాలి. అదే పనులు తీసుకోవాలి. అంటే మీ ఓట్లను బట్టి ఓటర్లు ఎవరు శాతం ఉంటారో ఒకటి మేడం, ఇప్పుడు మహిళా సదస్సు అయింది. మహిళా సదస్సు అయితే మహిళా సదస్సులో మాట్లాడాలి కదా, మహిళా అభివృద్ధి మా ఎజెండా అని మాట్లాడాలి. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు సభ జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళకు చెప్పాల్సి వస్తుంది. అట్లా మైనార్టీ సభలో మైనార్టీ అభయం ఇవ్వాల్సి వస్తుంది. తరతరాల నుంచి కూడా మన మైనార్టీలను కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరు కాపాడుతున్నారు మీకు తెలుసు కదా. కాబట్టి దాని కోణంలో మైనార్టీల కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కోసం, మైనార్టీల కోసమే పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్. మరి మైనార్టీలు కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలు ఎవరు దెబ్బతీయట్లేదు, దేశం మతపరంగా ముక్కలైంది. వినండి, 2024 ఎలక్షన్ల ఇదే మోడీ గారు పోయి ఒక ముస్లిం ఇట్లా అన్నది నేను చెప్పారు, నాకు అన్నం పెట్టింది ముస్లిమ్స్, నాకు అన్నం పెట్టి ముస్లిం చెప్పాను 2024 మే ఎలక్షన్ల. మరి దాన్ని మేము తప్పట్టినా? దాన్ని తప్పట్లేమా? వినండి, మీరు మాట్లాడే బీజేపీ అంటేనే అట్లా అని చెప్పలే కదా, గుర్తు చేస్తుంది. సరే తప్పదండి. రాహుల్ గాంధీ అర్జున్ రెడ్డి తినడం మంచిదే, అది ఆయన స్పష్టంగా మంచిదే. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలే కదా. ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు ముచ్చటగా 3వ ప్రధానమంత్రి గారు మేము గౌరవిస్తున్నాం మేము. ఎందుకంటే ప్రధానమంత్రి అంటే మనకు దేశానికే పెద్ద అన్న. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు అన్నారు, ప్రధానమంత్రి గారు బడాబాయ్ చోటాబాయ్ అన్నారు. అంటే ఈ పార్టీలు ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు, ఈగో ఉంటుంది. ఆ ఈగోతోన మంచి మంచి మనగాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మనం చూసినాం, మనం ఈ మధ్యకాలంలో చూసినాం. మనం ఆ ఈగోల వల్ల, అహంకారం వల్ల చక్రవర్తులు ఎట్లా వెళ్ళిపోయారు, మనకు పోయినారు చూసినాం మనం. కానీ ఈడ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే నేను ముస్లిం ఇంట్లో పెరిగిన, నేను అన్నం తిన్నా అని గొప్పగా చెప్పారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి మీరెందుకు ఓట్లాడగారు? ఇప్పుడు అన్ని పార్టీలు మొన్న శుక్రవారం వస్తే మసీద్ కాడ పోయి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగింది, మేము అడిగినాం, మిగతా పార్టీలు అడిగినాయి, ఇండిపెండెంట్ కూడా అడిగినాం. మీరెందుకు వద్దంటారా? వాళ్ళు మనసులే కదా, మన భారతీయులే కదా, మన భరత జాతి బిడ్డలే కదా మేడం. మన క్రైస్తవులు ఉన్నారు. సండే రోజు మేము పోయినాం, వాళ్ళతో మాట్లాడినాం, మీకు ఏం కావాలో అడిగినాం, ఒక్క విషయం అడుగుతా, వాళ్ళు కూడా మనం గుర్తించి ఒక్క విషయం అడుగుతా. మంచి టాపిక్ తీసిండ్రు. శుక్రవారం వస్తే మస్జిద్ దగ్గర పోయి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు అడిగిందని. ఒక విషయం మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో 4 తరాలు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉన్న బాబర్ మసీద్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. అయోధ్య రాముని దగ్గర పోలే ఒక్క తరం కూడా. ఇదేంటిది మరి? అక్కడ ఒక దురాక్రమణదారుడు సమీర్ దగ్గరికి వేరే దేశాలకు వెళ్తారు. రాముడి అయోధ్యకు వెళ్తే మతం కాబూల్ బాబర్ మసీద్ వెళ్తే సెక్యులరిజం, అయోధ్య రాముడి దగ్గర వెళ్తే మతం మాటమా? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒక్కటన్నా, మీకు పాకిస్తాన్ కావాలి, బూచే చూపించే దేవాలయాలు కావాలి. ఐ లవ్ పాకిస్తాన్ మీరు, ఐ లవ్ పాకిస్తాన్ కావాలి, మాకు కూడు కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు బట్టలు కావాలి. మీరేమో ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు పరిస్థితులు. మేడం ఒక మాట శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడండి. సో శ్రీనివాస్ గారు, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఉంది, కానీ